ఒకసారి కిందకి చూడండి ఇలాగా ఎలా ఉందో కిందన. ఇదిగో మా వాడి బిర్యానీ. వావ్, చికెన్ దమ్ పీస్ చూసారు కదా ఎలా ఉంది, మంచిగా చాలా బాగుందమ్మా. హాయ్, దగ్గరికి వచ్చి నీకు 15,000, నీకు 15,000. సీతపాలెం బీచ్కి వెళ్తున్నాం. అయితే అచ్యుతాపురం జంక్షన్ దగ్గర ఆగం, ఎందుకంటే ఫుడ్ కొనుక్కోవడానికి. అంటే అక్కడ ఉంటాయో ఉండవో మనకు తెలీదు. సో అందుకే ఇక్కడ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనిపిస్తే ఈ సెంటర్ దగ్గర ఫుడ్ తీసుకుందాం అని వచ్చాం. అక్కడ ఉంటే పర్లేదు, లేకపోతే మళ్ళీ డిసడ్వాంటేజ్ కదా. సో అందుకే ముందే ప్రిపేర్డ్గా ప్లాన్ చేసుకొని తీసుకెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ ఒక 3 బిర్యానీ తీసుకుంటున్నాం. నేను మా తమ్ముడు మా ఫ్రెండ్ వచ్చాం, మా ముగ్గురికి 3 బిర్యానీ తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ డ్రింక్ వాటర్ తీసుకుంటాం. సో అలా వెళ్ళిపోయి సరదాగా బీచ్ అంతా చూపించి కాసేపు ఉండే వరకు ఉంటాం. సో ఐ విల్ షో. చూసారు కదా బిర్యానీ. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్స్ అందరూ ర్యాలీ చేస్తున్నారు. ఇంకొక 5 కిలోమీటర్స్ ఉంది. సో 5 కిలోమీటర్స్ వస్తే మనం వెళ్ళిపోతాం సీతపాలెం బీచ్కి. సో బీచ్కి వెళ్ళిన తర్వాత నేను ఆ కేవ్స్ కానీ, ఆ కొండ మీద నుంచి వ్యూ కానీ, బీచ్ వ్యూ కానీ, ఎవ్రీథింగ్ ఐ విల్ షో యూ గైస్. స్ట్రైట్కి వచ్చాక లెఫ్ట్ సైడ్ ఇది ఎలాంటి రోడ్డు ఉంటుంది. సో ఈ రోడ్డుకి వెళ్ళండి. ఈ సీతపాలెం బీచ్కి వద్దాం అనుకుంటే ముందే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కొనుక్కోండి. అచ్యుతాపురం జంక్షన్లో కొనుక్కోవాలి, ఇంకా అదే ఎండ్ పాయింట్. అది దాటారంటే ఊర్లో ఏం ఉండదు. ఇక ఊరు మొత్తానికి ఒక్క పాన్ షాప్ ఉంది. అదిగో చూస్తున్నారు కదా, నోకాంబిక పాన్ షాప్. ఇక్కడ వాటర్ బాటిల్, డ్రింక్ బాటిల్ అవైలబిలిటీ ఉంటుంది. ఫుడ్ అయితే అసలు నో ఛాన్స్. సో ఫుడ్ అది మనం బయటని తీసుకోవాలి. మేము వాటర్ బాటిల్ తీసుకోలేదు, ఇప్పుడు మా వాడు తీసుకుంటున్నాడు. వాటర్ బాటిల్ తీసుకున్నాం. సో వాటర్ బాటిల్ తీసుకున్నాం. ఫైనల్లీ మనకు కావాల్సినవన్నీ కొనేసుకున్నాం. సో ఇంకో కొంచెం ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్తే మనకు బీచ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ బీచ్లో మిట్ట మధ్యాహ్నం బీచ్కి వచ్చాం. మామూలుగా ఉండదు, అలా ఉంటుంది మనతో. ఫైనల్లీ మనం సీతపాలెం బీచ్కి అయితే వస్తాం. ఇదే డెస్టినేషన్ అన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడిస్తే మనకు బీచ్ కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ. మనం ఒక మంచి అడ్వెంచర్ ఫీల్ అవుతాం, ఎందుకంటే కొండ మీద నుంచి వ్యూ పాయింట్ చూస్తాం. చాలా బాగుంటుంది, మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ ఇక్కడ ఒక రొయ్యల చెరువు కూడా ఉంది, చూడండి కనిపిస్తుందా. ఇదిగో ఇదొక చెరువు అండ్ ఇదొక చెరువు, ఇది రొయ్యల చెరువు. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, చూడండి. ఇంకా వాటర్ అలా రిఫ్రెష్ అవుతూ ఉన్నది. ఇది రొయ్యల చెరువు అనమాట. రొయ్యలు, ఫిషింగ్ అన్నీ. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి అక్కడ బీచ్ కనిపిస్తుంది. సో ఆ బీచ్ కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా చుట్టూ ఎలా ఉందో, జీడి తోటలతో, చెట్లు ఇవి. అండ్ నా ఒక ఇంపార్టెంట్ సజెషన్ ఏదైనా ఉందంటే అది ఏంటంటే, ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ రండి. అబ్బాయిలు ఎవరైనా ఉంటే మీ గర్ల్ ఫ్రెండ్స్ నాటి ఇలాంటి చోట్లకి తీసుకురాకండి. ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ కపుల్స్. అంటే ఒక్కలో వస్తే కొంచెం డేంజరు, ఫ్యామిలీస్తో వచ్చినా లేదా ఒక 4, 5, ఒక 6 అలా ఒక టీం వస్తే పర్లే సేఫ్. కానీ సింగిల్గా కొందరు ఉంటారు ఆటగాళ్ళు, సింగిల్గా వద్దాం అనుకుంటే మాత్రం చాలా రిస్కీ ఏరియా. సో బీ అవేర్ ఆఫ్ దిట్. మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఫ్రెండ్స్ రావడానికి, ఫ్యామిలీలు రావడానికి, గ్రూప్స్గా రావడానికి అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఎవరు ఉండరు, ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగో మేము వెళ్ళినప్పుడు కూడా చాలా తక్కువ మంది వచ్చారు. అంతా కలిపితే ఒక 50 మెంబర్స్ ఉండొచ్చు. సో ఇదిగో మావాడు. స్పెట్స్ ఎలా ఉన్నాయి, స్పెట్స్ కమెంట్ చేయండి. గొప్పలకు కాదు, జస్ట్ క్యాజువల్గా పెట్టాను. ఎండ సూర్యుడు గట్టిగా కొడుతున్నాడు, సమ్మర్ వస్తుంది కదా. సో స్పెట్స్ ఎలా ఉన్నాయి మీరే కమెంట్ చేసి చెప్పాలి.
నాకు ఎలా ఉన్నాయి కనిపించట్లేదు కెమెరాలో, వీడియో ఎడిటింగ్ అప్పుడు చూసుకుంటాను, మేబీ సంథింగ్ ఫన్నీగా ఉండొచ్చు. బండ్లు ఎవరు తెచ్చినా మీరు ఖచ్చితంగా అక్కడ పార్కింగ్ చేసి నడుచుకొని వెళ్ళాల్సిందే. కొందరు ఉంటారు ఒళ్ళు బద్ధకమైన వాళ్ళు, ఇక్కడ దాకా నల్లేక ఇగో బండ్లు తీసుకెళ్ళిపోతారు, ఇలా తీసుకెళ్ళిపోతే దిగబడిపోద్ది. బండి ఇక్కడ ఆగిపోయింది అనుకో తోసుకుంటూ రావాలి, లేదని ఇలా ఉంటే మనకు చుక్కలు కనబడతాయి. ఒక 2 అడుగులు నడిస్తే ఏం అయిపోదు, మనకు మంచిదే నడిస్తే, ఆరోగ్యానికి కూడా మంచిది, ఏం అయిపోదు. సో నడవచ్చు. టైం కరెక్ట్గా 1 గంట అయింది. ఇప్పుడు ఈ ఎండలో మనం ఏం చేయలేం, బీచ్ వ్యూ చూడలేం, ఏం చేయలేం. సో అందుకే ముందు ఎలాగో ఫుడ్ తెచ్చుకున్నాం కదా, ఫుడ్ తినేస్తున్నాం. ఇదిగో చూడండి, ఇదిగో ఫుడ్ తినేస్తున్నాం. ఇదిగో మా వాడి బిర్యానీ, వావ్ చికెన్ దమ్ పీస్ బాగుంది. 99 రూపీస్కి ఒక పీసు, ఒక బిర్యానీ రైస్, రైతాలు, గ్రేవీలు అన్నీ ఇచ్చాడు. సో ఇప్పుడైతే ఫుడ్ తినేస్తాం. ఫుడ్ తినేసిన తర్వాత కాసేపు అలా చిల్ అవుతాం, కొన్ని కబుర్లు చెప్పుకుంటాం కష్ట సుఖాలు. ఇదిగో బిర్యానీ ఓపెన్ చేస్తాను. బా వేడిగా ఉంది, వేడి అసలు ఏం చల్లరలేదు, ఎందుకంటే ఎండాకాలం కదా. నాకు తెలిసి బిర్యానీ తినబోడికే మనకు చెమటలు ఎక్కేస్తాయేమో. వేల వేల వెన్నెలంతా, బాబా చాలా వేడిగా ఉంది భయ్య. వేడిగా ఉంది, చూద్దాం టేస్ట్ చేసి. ఉప్పు కారం వేయలేనట్టు ఉంది, మర్చిపోయాము, కొంచెం చప్పగా ఉంది. ఎలా ఉన్నా తినేయాలి, తప్పదు, ఇంకెక్కడి నుంచి ఏం లేవు. ఆనియన్ ఒకటి బాగుంది భయ్య. లేదు ఇది వేసుకుంటే కలుపుతుందేమో భయ్య. ఆగా ఒకటి చింపుతున్నాను చాలు, మళ్ళీ ఇదేందుకు 2 ఇంకా వేసుకో. అప్పుడు వేసుకోకు, ఎలాగైనా ఒకసారి పర్లే బాగానే ఉంది. అమ్మాయి కచంబరి కలిపి ఎన్ని కలిపి అదే వేడికి, ఎండకి వేడి చల్లారలేదు, బయట వేడి ఎక్కువైపోయింది. ముక్కలు బాగానే వేసాడు కానీ టేస్ట్ లేదు. బాగా వేసేసాడు. बहुत अच्छा. లైఫ్లో కొన్ని మెమోరీస్ అనేవి మనం గ్యాదర్ చేసుకోవాలి, అన్నీ ఒక దగ్గర ఇలా పోగేసి ఉంచుకోవాలి. సో అలా ఉంచుకోవాలంటే మనకంటూ కొన్ని ఉండాలి. ఎక్కడికైనా తిరగాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, ఫ్రెండ్స్తో తిరగాలి, లేదా తినాలి, ఇలా అని కొన్ని ఉండాలి, కొన్ని గోల్స్, అంబిషన్స్. సో అందుకే ఈ ఛానల్ పెట్టాం. మా మెమొరీస్ అనే ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ అదే. గ్యాదరింగ్ అండ్ స్టోరింగ్ మై మెమొరీస్ విత్ యూ అండ్ షేరింగ్ విత్ యూ గైస్. బాగుందా కానీ, లేదంటే చప్పగా ఉంది, అంటే బీపీలు అయ్యి ఉన్నోళ్ళు ఎలా తింటారు అలా ఉంది. ఏం చేస్తాం తినడమే. నోటీస్ చేసి ఉంటాడేమో. పీసెస్ బాగానే ఇచ్చాడు చూడు, ఐ విల్ షో యూ. కనిపించిందా? పీస్ బాగానే ఉంది. ఇంకో డ్రింక్ తెచ్చుకున్నాం. డ్రింక్ ఎండ వస్తుందని చెప్పి చెట్ల కింద కూర్చున్నాం. సో ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాం ప్రయాణం. ఎండ్ రూట్ టు దట్ సీతపాలెం బీచ్. మీరు చూస్తున్నారు కదా, ఇది బీచ్ అనమాట. అంటే ఇది మొత్తం బీచ్ ఇది కాదు, ఇది బీచ్ నుంచి వచ్చిన ఒక పిల్ల కాలం అనమాట. చూడండి ఇలాగ అక్కడ ఇండస్ట్రియల్కి వెళ్తుంది వాటరు. సో ఈ బోట్స్, దీస్ ఆర్ ద బోట్స్. బాగున్నాయి కదా బోటు. ఇది బోట్. ఈ బోట్ ఎడ్జిని కూర్చొని ఒక ఫోటో దిగితే ఎలా ఉంటుంది అంటారు. సో ఇప్పుడు మొత్తం లోపలికి వెళ్ళి ఇప్పుడు ట్రెక్కింగ్ చేయాలి. మీకు ఒక కొండ చూపిస్తాను చూడండి. కొండ కనిపిస్తుంది కదా, అదిగో 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 ఆ కొండ మనం ట్రెక్కింగ్ చేస్తే కింద నుంచి బీచ్ కనబడుతుంది. వ్యూ పెర్ఫెక్ట్ వ్యూ, సినిమాలో ఉంటుంది. ఇది పిల్లకాలం అనమాట. ఆ బీచ్ నుండి వచ్చిన కొంచెం వాటర్, మినిమల్ వాటర్ అనమాట. హో ఇట్స్, ఇదిగో చూడండి వాటర్.
ఇప్పుడే ఫిషర్మెన్స్ గంగపుత్రులు ఫిషింగ్కి వెళ్ళి వచ్చినట్టున్నారు. దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ సంథింగ్. ఎవరో పిల్లకాయలు శివలింగాన్ని ఇసుకతో తయారు చేసి గేమ్లు ఆడుకున్నట్టున్నారు. కలజోళ్ళు ఎలా ఉన్నాను? బాగున్నానో లేదో మీరే కమెంట్ చేసి చెప్పాలి. చూపిస్తాను, కొండ ట్రెక్కింగ్ చేయాలి. ఆ కొండ మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో మా వాళ్ళు మొత్తం కిట్లు పట్టుకెళ్తున్నారు. డ్రెస్సులు, మా ట్రైపోర్డు, కెమెరా, డెక్, ఈ బాక్స్తో సాంగ్స్ పెట్టుకొని రీల్స్ చేయడానికి. ఇదిగో ఇప్పుడు ఆ కొండ మీదకి ఎక్కాలి. నాకు తెలిసి ఒక 1 కిలోమీటర్ ఈజీగా 1 and 2 కిలోమీటర్ల వరకు ట్రెక్కింగ్ చేయాలి. సో ఇప్పుడు ట్రెక్కింగ్ చేస్తాను. సో ఇప్పుడు ఫైనల్లీ మనం కొండ స్టార్టింగ్ పాయింట్కి అయితే వస్తాం. ఇక్కడ నుంచి అదిగో మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను చూడండి. అదిగో కనిపిస్తుందా? అది మన టార్గెట్ పాయింట్. అక్కడ వరకు మనం ట్రెక్కింగ్ చేయాల్సిందే. సో ఖచ్చితంగా చేస్తాను. చూడండి ఇదిగో ఇప్పుడు ఇలా నడుచుకుంటా వస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇదిగో ఇంకో బీచ్ అయితే దొరికేసింది ఫస్ట్లోనే వ్యూ పాయింట్. బీచ్ చాలా ఉంది. నిజానికి ఇలా కొండ మీద నించొని బీచ్ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు ఒక మంచి ఫీల్ వస్తుంది. చల్లగా ఎంత బాబ్బా ఇంత ఎండలో కూడా చల్ల గాలి వేస్తుంది. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ ఇంకా మంచి మంచి లొకేషన్లు ఉంటాయి ఇక్కడ. కేవ్స్ ఉంటాయి, కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఐ విల్ ట్రై టు షో యూ గాయ్స్. మీరు చూసారు కదా, ఇది సీతపాలెం బీచ్ అనమాట. మీరు అటు చూసినట్లయితే అక్కడ ఇండస్ట్రీ కూడా ఉంటుంది. ఏదో ఇండస్ట్రీ ఉంది. ఒకప్పుడైతే ఈ బీచ్ అంత ఐడెంటిటీలోకి రాలేదు. ఎందుకంటే ఇదంత పెద్ద కొండ ఉండేది. అలా సముద్రం వాటర్ వచ్చి అలాగే కొండ కరిగి ఇలా అయిపోయింది. ఈ ఉప్పు నీటికి రాయిలు కూడా ఎలా అయిపోయాయి అంటే నేను చూపిస్తాను వీడియోలో. ఆ రాయి అంతా చెక్కిసినట్టు అయిపోయింది. ఇలా అయిపోవడం వల్ల మనకేంటంటే కొండ మంచి వ్యూ పాయింట్ వచ్చింది. ఇప్పుడు ఇది మనం ట్రెక్కింగ్ చేస్తే చివరికి వెళ్ళాం అనుకో మీదకి. అదిగో ఆ మీదకి వెళ్ళి అక్కడ కానీ నించొని మనం కానీ బీచ్ని చూస్తే ఒక పెర్ఫెక్ట్ వ్యూ పాయింట్ వస్తుంది. చాలా మంచి వ్యూ పాయింట్ వస్తుంది ఆ మీదన. అండ్ ఇది మిడ్ లెవెల్ వ్యూ పాయింట్. మీరు చూస్తున్నారు కదా నా వెనక నుంచి ఎలా కనబడుతుందో. ఇదంతా ముందున సముద్రం, మనం వెనకన చూసారా ఇంత ఎండాకాలం సమ్మర్లో ఇంత మధ్యాహ్నం 2 అయింది ఇప్పుడు, అయినా చాలా గాలి వేస్తుంది. చాలా బాగుంది. మేము వేడుకుంటుందేమో అని చెప్పి చాలాసేపు అక్కడ కూర్చున్నాం, ఒక అరగంట. ఇలా ఉంటుందని తెలిస్తే ఇప్పుడే వచ్చిద్దాం. సో పర్లేదు, ఇప్పుడైనా ఇక్కడ ఆ కొండకి ఈ వాటర్ వల్ల కొండ కరిగిపోయి కేవ్ ఉంటుంది ఒక చిన్న గృహ టైపులో. అది కూడా ఐ విల్ ట్రై టు షో. అండ్ ఇవి మొత్తం చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఖచ్చితంగా విజిట్ చేయాలి, మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట ఇది. చాలా బాగుంటుంది. రండి నాతో పాటు కొంచెం కిందకి రండి. ఇలా కొంచెం ముందుకు వచ్చారనుకో చూపిస్తాను. కాకపోతే పిల్లకాయలు ఎవరైనా ఉన్నారనుకో ఒళ్ళు దగ్గరెట్టుకొని రండి. ఎందుకంటే ఇవన్నీ రాళ్ళు పడిపోయినా చేసినా ఈ బీచ్ల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ లోపల కట్టి వెళ్ళిపోతే చాలా రిస్కీ ఏరియా. మనకి ఈతలు అయ్యి రావు, వచ్చినా ఇందులో కొట్టలేము. సో ఎంతవరకు చూడాలో అంతవరకు సరదాగా చూసుకొని వెళ్ళిపోవడమే. ఇంకెలా మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ సాయిగా వెళ్ళాలి. కానీ చాలా బాగుంటుంది ఈ ఏరియా. ఇగో చూసారా కొండ ఎలా ఉందో? చాలా బాగుంటుంది అనమాట. అంటే మంచి వ్యూ. కానీ ముందే చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మనకు కాన్ఫిడెంట్ ఉండాలి, ధైర్యం ఉండాలి. ఒకసారి కిందకి చూడండి ఇలాగా ఎలా ఉందో కిందన. ఐ విల్ ట్రై టు షో యూ గైస్. అండ్ ఇలా మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా రండి. ఇంకా ఇది ఏరియా కొండ ఏరియా. ఇదంతా ఈ కొండ అంతా ఈ వాటర్కి ఇలా పోయింది. చాలా పెద్ద కొండ ఇది, చాలా పెద్ద కొండ అనమాట. ఈ కొండలా ఈ వాటర్కి కరిగి రాళ్ళు ఇలా పడిపోయాయి కిందన. సో ఆ రాళ్ళన్నీ అవే సముద్రం, మ్యాక్సిమం ఈ సముద్రంలో ఉన్న రాళ్ళన్నీ ఇవే. ఈ రాళ్ళన్నీ ఇలా వచ్చినవే. చూసారు కదా, హౌ ఇస్ ఇట్స్ లుక్ లైక్ చాలా బాగుంటుంది. మనకంటే మంచి ఎక్స్పీరియన్స్ ఫీల్ ఉంటుంది. ఇంకా నీకు ఓపుకుండి ఎలా నడుచుకుంటే అక్కడ గాని వెళ్తే అక్కడ కేవ్ ఉంటుంది.
ఆ కేవ్ చూశారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇటువైపు నుంచి కూడా ఒక గృహ ఉంటుంది, కొండ ఉండి. అంటే సేమ్ ఇదంతా ఒకే కొండ. ఇలా మొత్తం నీరు వచ్చేయడం వల్ల కరిగిపోయి చూడండి మీరు, రాయి చూడండి నీరుకి ఎలా కరిగిపోయిందో చూశారు కదా. ఇంకో ఎలా కరిగిపోయింది. వాటర్ ఫ్లోటింగ్ కూడా బాగానే ఉంది, సో జాగ్రత్తగా ఉండాలి. కానీ బీచ్ అయితే చాలా బాగుంది, నాకైతే కూల్గా అనిపించింది. చూడడానికి చాలా అంటే ఒక మంచి అడ్వెంచర్ ఫీల్ వస్తుంది. అంటే కొండల మధ్య ఓ పేద పిల్ల రయ్యి పారిపోయింది, మనం వీడియో క్యాప్చర్ చేసి లోపు వెళ్ళిపోయింది. ఇదిగో ఓ ఏది పీత, ఇదిగో కనబడుతుందా? ఇదిగో అదే ఇదే పీత పిల్ల. ఓ పారిపోతుంది. సో మా వాళ్ళు మొత్తం టెస్టింగ్ చేసుకుంటున్నారు, సరదాగా రీల్స్ చేసుకుందామని. మరి చేసుకోవాలి పిల్లలు, సరదా. ఆ కేవ్ దగ్గరికి వెళ్ళి చూసాం, మొత్తం అది ఎలా ఉందో చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఒక కేవ్ ఉంది, ఆ గృహ చూపించబోతున్నాను. ఇటువైపు మంచి లొకేషన్ అయితే ఉంటుంది. సో ఐ విల్ ట్రై టు షో యూ గైస్. నా ప్రయత్నం నేను చేస్తాను, మీరు లైక్ చేసి మనకు చిన్న సపోర్ట్ చేయండి. ఇదిగో బీచ్లో కొట్టుకొచ్చినాయి. ఈ కర్ర చూడండి ఎలా ఉందో, ఆర్కిటెక్ట్ చెక్కినట్టు వచ్చింది, చాలా మంచి డిజైన్తో బాగుంది కర్ర. యా సూపర్. మనం ఇప్పుడు బేర్ గెల్స్లా ఫీల్ అవ్వాలి. ఓ ఏదో ఇది సముద్రంలోనే ఒక అరుదైన క్రియేచర్, ఒక అరుదైన క్రియేచర్. దీన్ని చూస్తున్నారు కదా, సముద్రం ఒడ్డు నుంచి కొట్టుకొచ్చింది, సముద్రంలో నుంచి. వావ్, కదిపితే కదులుతుంది. సో పట్టుకున్న మీరు ఈ మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో, అలోవెరా మొక్కల్లా ఉన్నాయి, కాకపోతే అవి కాదు, ఈ సంథింగ్ ఎడారిలో కాసే మొక్కల్లాగే ఉన్నాయి. మీకు ఒక అరుదైన మొక్కలు చూపిస్తాను. నాకు తెలిసి ఒక అమెజాన్ అడవుల్లో కానీ పెద్ద ఫారెస్ట్లో కానీ కనిపించే మొక్కలు ఇదిగో చూడండి. ఐ విల్ షో యూ గైస్. ఇదిగో కలబందరం అట్లా ఉంది, కాకపోతే అది కాదు, అదే అలోవెరా అంటారు, అది కాదు. అండ్ నెక్స్ట్ డిజర్ట్లో ఉండే మొక్కల్లో ఉన్నాయి, అది కూడా కాదు. ఇట్ ఈజ్ ఏ సంథింగ్ క్రాస్ బ్రీడ్. ఇదిగో మొక్క చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా సముద్రం అంతా చాలా నీలంగా ఉంది, చూస్తుంటేనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నా మనసుకి ఏదో ఒక తెలియని అలజడి కనిపిస్తుంది. మా తమ్ముడు నవ్వుతున్నాడు, తన చిరునవ్వుల్లో ఉంది ఒక మంచి మల్లెమాల లాంటి మొగ్గ. ఈ బీచ్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. నా కాళ్ళ దగ్గరికి వచ్చి ఇప్పుడు నీరు తాకింది. వావ్, నా కాళ్ళని నీరు తాకిన క్షణం నాకు చాలా ఆనందంగా అనిపించింది. మీ అందరికీ ఒక గొప్ప విషయం చెప్పాలి, అదేంటంటే ఈ కొండ ట్రెక్కింగ్ అన్నది నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఒక ఆశ్చర్యకరమైన ఆనందకరమైన విషయం మనకి. ఓ మై గాడ్, హలల తర్వాత హలలు వచ్చి ముంచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. రాయి మీదకి ఎక్కేస్తాను, చాలా బాగుంది. ఐ థింక్ నా చెప్పులు ఇప్పేస్తాం. చెప్పుల్లోకి ఇసుక వెళ్ళిపోయింది, ఇసుక. నా చెప్పుల్లోకి ఇసుక వెళ్ళిపోయింది. సో అందుకే చెప్పులు ఇక్కడ వదిలేస్తాను. చెప్పులు ఇక్కడ వదిలేసి కాసేపు అలా సముద్రం నీళ్ళు కాళ్ళు తడుపుకొని వస్తాను. చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. వావ్, చల్లగా తగులుతూ ఉంది. ఓ కమాన్. ఏ నీకోసం, ఓ ఇట్స్ కమింగ్. యా, నిజంగా ఇది ఒక క్రేజీ ఆటలా ఉంది. అంటే మనం 2 అడుగులు ముందుకెళ్తూ ఉంటే సముద్రం నీళ్ళు వచ్చి మన కాళ్ళని తాకడం చాలా బాగుంది. చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడుకునే వాళ్ళం కదా, దొంగకి మనం దొరకకుండా పరిగెట్టే వాళ్ళం, అలా ఉంది, చాలా బాగుంది. అంటే బీచ్లోకి వచ్చిన తర్వాత ఇలా ఒక క్రేజీ మూమెంట్స్ చాలా బాగుంటాయి. లక్కీ టు ఎక్స్ప్లోర్ ఆల్ దీస్ గైస్. ఇవన్నీ ఒక మంచి మెమొరీ అని చెప్పుకుంటారు నాకు. అందుకే మా మెమొరీస్ అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి నా మెమొరీస్ అన్నీ అందులో గ్యాదర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ.
ఎప్పుడైనా సోలో కంపెనీ ఎంజాయ్ చేయడం రావాలి, మనం సెల్ఫ్ ఎప్పుడైనా ఎంజాయ్ చేయడం నీకు వస్తే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా నువ్వు సోలోగా ఎంజాయ్ చేయగలవు. ఫస్ట్ సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంట్, అలాగే సెల్ఫ్ కంపెనీ ఎంజాయ్ చేయడం మనకు రావాలి. సో ఎలాంటి బీచ్లో ఒక్కడనే వచ్చి ఆడుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఐఎమ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్, నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా బాగుంది బీచ్. హాయ్, వెల్కమ్ టు సీతపాలెం బీచ్. సరదాగా తిరిగి వచ్చేస్తాను. వావ్, ఈ ఒడ్డుని ఇలా నడుస్తూ ఉంటే మన కాళ్ళకి నీళ్ళు తగులుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది నిజంగా. అలా చేసుకోండి. వావ్, సూపర్ సూపర్ అమ్మా, సూపర్. అంతే, ఏదైనా మంచిగా సరదాగా చిల్లు దోల తీరింది, సరదాగా చిల్లు రాయిలు దోల తీర్చేస్తున్నాయి. చెప్పులు వేసుకోవడం మంచిదేమో, నాకు కట్ అయిపోయి ఉంటుంది కాలు. ఓ మై గాడ్, ఏం చేస్తాం, ఎలా అవుతూ ఉంటాయి. కాలు కట్ అయినట్టుంది, నా కాలు కట్ అయిపోయింది చూడండి, రాళ్ళు వల్ల కాలు కట్ అయిపోయింది. వావ్, మండిపోతుంది. సో చెప్పులు వేసుకోవడం చాలా బెస్ట్, ఇంకెంతకన్నా మనం ఏం చేయలేం. సో ఖచ్చితంగా మనం చెప్పులు వేసుకోవాలి. ఇసుకెళ్ళిపోతే పర్లే, ఏమైపోదు, కడిగేసుకుంటే పోద్ది. కాకపోతే కాలుకి దెబ్బ తగిలిందనుకో కడిగేసుకుంటే పోదు కదా. సో చెప్పులు వేసుకోవడమే మంచిది. ఇసుకెళ్ళిపోయిందని చెప్పి అసహ్యం పడి చెప్పులే ఇప్పి బయటని పెట్టకండి. ఇప్పుడు నేను పెట్టాను, జస్ట్ అలా 2 అడుగులు వేసాను, అక్కడ రాయి షార్ప్గా ఉంది, రాయి మీద అడుగేసాను, కట్ అయినట్టు ఉంది, చాలా మండిపోతుంది. ఇంటికి వెళ్ళి నీట్గా చూసుకోవాలి. అవుతాయి, ఇలాంటివి అవుతాయి. సో అందుకే బీ కేర్ఫుల్ గైస్. నా బ్లాగ్ చూడడం వల్ల మీకు ఒక మంచి విషయం తెలిసింది ఏంటంటే, సముద్రాలకు వచ్చినప్పుడు ఇలా రాయిలు అయ్యి ఉన్నప్పుడు చెప్పులు అవి తీయకూడదు, తీస్తే కాలు కట్ అయిపోతుంది. ఇప్పుడు నేను అలా కొండల మధ్యలో వెళ్తాను, ఏదో ఒకటి కనిపించకపోయినా నేను సరదాగా అలా వెళ్ళి వస్తాను. అలాగని సముద్రానికి చిక్కిను, సముద్రానికి దొరకకుండా సేఫ్ సైడ్లో ఈ రాయిల మీద నుండి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తాను. ఈ కొండ అబ్బాయిలకే బాగుంటుంది కానీ అమ్మాయిలకి బాగోదు. ఎందుకంటే ఇలాగా ఈ ట్రెక్కింగ్ అది మన అమ్మాయిలు చేయలేరు. అంటే అమ్మాయిలు చేయలేరు అని చెప్పను, మన అమ్మాయిలు చేయలేరు. మన ఆంధ్ర తెలంగాణ అమ్మాయిలు కొంచెం వరకు చేయలేరు, కష్టం. ఎందుకంటే జారుతుంది, సో జారుతుంది, ఇట్స్ వెరీ డిఫికల్ట్ నడడం. కానీ నడుచుకుంటూ వెళ్తే మంచి వ్యూ కనిపిస్తుంది, అంటే మంచిగా ఎక్స్పీరియన్స్ చేసే ప్లేస్ ఉంది. సో అందుకే వెళ్తున్నాను, మీకు కూడా ఖచ్చితంగా చూపిస్తాను. చూడండి, ఆ కొండ చూసారా, మధ్యలో రాయి ఎలా ఉంది చూసారా. మీరు ఒకసారి ఊహించుకోండి, ఆ రాయి మధ్యలోకి ఎక్కితే ఎలా ఉంటుందో. అక్కడికి ఎక్కి ఏదైనా ఒక ఫోటో తీసుకున్నా లేదా ఒక వీడియో తీసినా చాలా బాగుంటుంది. కానీ నేను అలాంటి రిస్క్స్ చేయను, ఎందుకంటే ఈ వీడియోలో కానీ నేను అలాంటి రిస్క్ చేశాను అనుకో, నన్ను చూసి నా వీడియో చిన్నోళ్ళు చూడొచ్చు, పెద్దోళ్ళు చూడొచ్చు. ఇప్పుడు నన్ను చూసి ఇంకొకటి ఎవడైనా అలా చేశాడు అనుకో, వాడికి ఏదైనా ఎఫెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అని నాకు తెలీదు. సో నా వల్ల డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎవరికి ఎఫెక్ట్ అవ్వడానికి నేను ఏం చేయట్లా, జస్ట్ ఫర్ షేరింగ్ మై మెమరీస్ విత్ యూ గైస్. అందుకే చేస్తున్నాను ఈ వీడియో. చూడండి కొండ ఎలా ఉందో, చాలా. ఇప్పుడు ఇందు మీద అడిగేసి ఇలా ఈ ఎడ్జ్ని మనం వెళ్ళాలి, ఏమాత్రం స్కిడ్ అయినా కిందకి వెళ్ళిపోతాం. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. స్కిడ్ అయ్యామా కెమెరా పోద్ది, నేను పోతాను, అన్నీ పోతాయి. కొన్నాం కెమెరా, ఇది పోతే మన పరిస్థితి అయిందే, మళ్ళీ వ్లాగ్స్ చేయలేం. సో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. అంటే ఇలా ఎప్పుడూ కొండలెక్కి ఇలా రాలా, కానీ నిజంగా ఒక మంచి ఫీల్ కలిగింది నాకు, చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇదిగో చూడండి వ్యూ ఎలా ఉందో, మంచి వ్యూ చూడొచ్చు. అబ్బా ఏమైతే అది అవనే కానీ వ్యూ మంచిగా చూడొచ్చు, సరదాగా రావచ్చు. ఖచ్చితంగా వచ్చి ఒకసారి విజిట్ చేయండి. కానీ చెప్తున్నాను కదా, ప్రికాషన్స్ ఖచ్చితంగా పాటించండి. ఖచ్చితంగా ప్రికాషన్స్ పాటించి వస్తే చాలా బాగుంటుంది కదా. అది ఇక్కడ కొంచెం నీడగా ఉంది, మిగిలిన దగ్గర ఎండ ఉంది, అయినా ఈ ఎండ కూడా తెలియట్లేదు, అంత చల్లని గాలి వేస్తుంది. బాగుంది, ఈ కొండ అంతా చాలా అద్భుతంగా ఉంది. కొండలో ఏం పాములు అవి ఉండవు కదా, నాకు భయం వేస్తుంది. చూడండి చుట్టూ కొండ ఎంత భయంకరంగా ఉందో. ఈ కొండలో ఈ రాళ్ళు ఇవన్నీ చూస్తుంటేనే భయం వేస్తుంది, చూసారా. ఇంకా మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూపిస్తాను, నా వెనకన ఉన్నది. సి ఇదంతా కొండే పై వరకు. ఇదిగో ఇదంతా ఈ రాళ్ళు మధ్యలో ఏమైనా ఉంటాయేమో అని భయం వేస్తుంది ముందుకు వెళ్ళడానికి. కాకపోతే వెళ్దాం, ఏమైపోద్ది ఏమవ్వదు, వెళ్దాం. కొంచెం ముందుకు వెళ్తేనే ఇంకా మంచి లొకేషన్ ఉంటే చూపిస్తాను. మా వాళ్ళు అక్కడే ఉండిపోయారు మెయిన్ పాయింట్ దగ్గర, నేను మాత్రం ఇలాగ వ్లాగ్ చేసుకుంటూ ముందుకు వచ్చేస్తున్నాను. పర్లేదు, ఇక్కడ కూడా చాలామంది జనం ఉన్నారు ఇది దాటిన తర్వాత. కానీ దాటడం కొంచెం
ట్రికీగానే ఉంది, కొంచెం ట్రికీ అయినా పర్లా. ఇదిగో మళ్ళీ ఎడ్జ్ పాయింట్కి వచ్చాం. ఇక్కడ మళ్ళీ వ్యూ పాయింట్ బాగుంది, చూపిస్తాను. ఐ విల్ షో యూ గైస్. ఇదిగో ఈ వ్యూ పాయింట్ చూసారు కదా, కొండ మామూలుగా లేదు, పెద్ద కొండ. అగ్గా కొండ నాక నుంచి బీచ్ చూస్తే కనిపిస్తుంది, భలే కనిపిస్తుంది. టైం 3 అయింది, క్లైమేట్ చాలా కూల్గా ఉంది, బాగుంది. 3:30కే కూల్గా వచ్చింది క్లైమేట్. వావ్ బాబా, ఇందాక కాలు రాయి మీద పడ్డాను కదా, కట్ అయింది. ఇప్పుడు నీళ్ళు చల్లగా తగిలితే సమ్మగా ఉంది, సమ్మగా. ఏదో డబ్బా నీటిలో నుంచి కొట్టుకొచ్చినట్టుంది. ఇలా నీటిలో నుండి చాలా కొట్టుకొచ్చే ఒడ్డుకి. ఇదిగో ఫిషర్మ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించింది అయి ఉంటుంది. సో మొత్తానికి ఆ లొకేషన్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇదంతా ఒక వ్యూ పాయింట్ అనమాట. జల్సాగా ఆడుకోవడానికి బాగుంటుంది భయ్యా, మంచి ఏరియా. ఇగో చూడండి, బీచ్ ఎలా కనబడుతుందో నా వెనకన. ఇదే సీతపాలెం బీచ్. అనుకున్నంత ఏమి ఉండదని మీరు అనుకోకండి, ఎందుకంటే అంత ఎక్స్పెక్ట్ చేయకండి. బీచ్ ఎక్కడైనా నీరే ఉంటుంది, కాకపోతే ఇందులో ఏంటంటే అప్పర్ వ్యూ పాయింట్ బాగుంటుంది. ఇంకా నేను అక్కడికి వెళ్ళలేదు, ఆ వ్యూ పాయింట్కి వెళ్ళి అది కూడా చూపిస్తాను. ఆ వ్యూ పాయింట్ బాగుంటుంది. అలాగే కింద బీచ్ అది ఆ రాళ్ళు మధ్యలో ఉంటుంది, ఆ ట్రెక్కింగ్ అది కొంచెం క్రేజీగా ఉంటుంది. సో అలా బాగుంటుంది. అండ్ ఫ్రెండ్స్తో వస్తే చిల్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే సరదాగా చిల్ అవ్వచ్చు, చుట్టూ తిరిగి ఇవన్నీ చూడొచ్చు. ఈ కొండ ఏరియా అయితే నాకు బాగా నచ్చింది. ట్రెక్కింగ్ కొంచెం క్రేజీగా అనిపించింది. చిన్నది రాయి గీసుకున్నా బాగుంది, క్రేజీగా ఉంది. ఇలా ఏమైనా ప్లాన్ చేసుకోవాలి. కేవలం సీతపాలెం బీచే కాదు, మన వైజాగ్ ఏరియాలో చాలా బీచెస్ ఉన్నాయి. సో మన వైజాగ్, విశాఖపట్నం ఈ డిస్టిక్లో ఏ బీచ్లు ఉన్నాయో అవన్నీ నేను ఖచ్చితంగా తిరుగుతాను. సో ఇంకా మీకు కొత్త కొత్త ప్లేసెస్ ఏమైనా ఉంటే బడ్జెట్ ట్రావెలింగ్ చేసి అవి కూడా చూపించడానికి ట్రై చేస్తా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ గైస్. రాయలు ఎలా ఉన్నాయో వీటి మీద కూర్చొని ఫోటోలు తీసుకోవడానికైనా, వీడియోస్ తీసుకోవడానికైనా చాలా బాగుంటుంది. ప్లేస్ ఒక ప్లెజెంట్ ప్లేస్ ఉంటుంది. మీరు చూసినట్లయితే ఇక ఈ రాయ, 2 రాళ్ళు, 2 రాజుల మధ్యలో నుంచి నీరు వస్తుంది. సూపర్, ఇది లొకేషన్, మంచి లొకేషన్. అక్కడ ఒక కొండ చూసాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాంటి కొండ ఇటుపక్క కూడా. ఏంటంటే పైకి ఎక్కితే మనకు వ్యూ పాయింట్ కనిపిస్తుంది. సో నేను ఇప్పుడు ఇది పైకి ఎక్కుతాను, అండ్ నెక్స్ట్ అది కూడా పైకి ఎక్కుతాను. ఓకే, అది కూడా పైకి ఎక్కి ఆ వ్యూ పాయింట్ కూడా చూపిస్తాను. ఇది మిడ్ లెవెల్ వ్యూ పాయింట్ అనమాట. అంటే ఒక మీడియం రేంజ్, చూడండి మీడియం రేంజ్. ఇక్కడ నుంచి సరదాగా అలా కనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్తే సముద్రము ఆకాశం కలిపి ఒక దగ్గరే ఉన్నట్టు చాలా బాగుంటుంది. అదే కొండ మధ్యలో ఉంటుంది, అదే ఒక ఐలాండ్కి వచ్చిన ఫీల్ వస్తుంది. సో ఐ విల్ ట్రై టు షో యూ గైస్. ఒక ఐలాండ్కి వస్తే ఎలా ఉంటుంది, చుట్టూ వాటర్ ఉండి మధ్యలో మనం ఉంటాం. ఇక్కడికి వస్తే అదే ఫీల్ వస్తుంది, చూపిస్తాను. కానీ ఇంకో ట్రెక్కింగ్ చేయాలి అంటే కొండ ఎక్కి సత్తా ఉండాలి, టాలెంట్. కొండ ఎక్కి దిలిగి ఆ స్టామినా మనలో ఉంటేనే ఎక్కాలి. చూసారా కొండ ఎలా ఉందో కిందన. ఏమాత్రం ఇక్కడ స్కిడ్ అయినా కిందకి వెళ్ళిపోతాం. చాలా జాగ్రత్తగా రండిరా బాబు, వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్త, ముందే చెప్తున్నాను. ఎవరి పాయింట్కి ఎక్కాలి, అక్కడికి ఎక్కి తీసుకోవాలి వీడియో. ఎక్కుతున్నా కొండ ఎక్కుతున్నా. ట్రెక్కింగ్ బాగానే ఉంది, మరీ అంత హెవీగా తైసి నొప్పి వచ్చి అంత ఏం లేదు, కానీ బాగానే ఉంది. ఆల్మోస్ట్ నాకు తెలియదు కానీ ఒక 3-4 కిలోమీటర్స్ నడిస్తూ ఉంటాను నేను. ఇట్స్ వెరీ హెల్తీ ఫర్ మీ అనుకో, కానీ చిన్న లైట్గా ఆవేశం వస్తుంది. పర్లే, ఈ మాత్రం కష్టపడాలి, తప్పదు. ఇవన్నీ మళ్ళీ రాలేము, ఒక్కసారే చూడగలం. ఫైనల్లీ డెస్టినేషన్కి వచ్చాను, మీకు ఆ ఫీల్ కనిపిస్తుంది. చూడండి వెనకనే ఎంత కిందకు ఉందో. ఇదిగో బాబోయ్, ఈ గవర్నమెంట్ ఇక్కడ ఎలాగ కంచె ఎత్తే బాగుండు. ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఇదిగో ఆ ఎడ్జు అది అలా ఇక్కడ ఒక కంచిగాని ఉంటే జనాలకి ఆత్రం ఎక్కువ. ఇప్పుడు ఇలా ముందుకెళ్ళిపోతే ఇంకేముందా అని చూస్తారు. చిన్నది స్కిడ్ అవుతుందిగా పాతాళంలోకి వెళ్ళిపోతాం. నిజానికి కళ్ళు కూడా తిరుగుతున్నాయి. ఏదో 10 ఫ్లోర్ల బిల్డింగ్ మీద నుంచి సముద్రం చూస్తే ఎలా ఉంటుంది అలా ఉంది. చూసారా, నేను చెప్పాను కదా ఆల్మోస్ట్ 180 degrees అని. చూడండి 180 degrees ఫుల్ వాటరే, మొత్తం సీ కరెక్ట్గా మధ్యలో ఉంటుంది ఈ ఐలాండ్. ఎలాంటప్పుడు ఇలాంటి కొండల మధ్యలో ఒక నైట్ స్టే అలాంటిది ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది కదా. కానీ అలాంటివి మీరేం చేయకండి,
మనకి ఇక్కడ రిస్క్ అది, కానీ జస్ట్ చెప్తున్నా అంతే. సేమ్ అది కూడా కొండ, అక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ కొండ, అది కూడా కొండే. అది మనం ఇలా కనిపిస్తుంది సేమ్ ఇలాగే ట్రెక్కింగ్ చేసి ఎక్కి మీద నుంచి లొకేషన్ వ్యూ పాయింట్ చూస్తే చాలా బాగుంటుంది. బీచ్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి లెక్కేసుకోండి. ఇదిగో ఇలా వెళ్ళి ఇలా తిరిగి ఇదిగా చుట్టూ ఆల్మోస్ట్ చుట్టూ ఇక్కడ వరకు జస్ట్గా ఈ చిన్న మొక్క ఇది ఒక్కటే, ఇక ఈ మొక్క ఈ చిన్న దాంట్లోనే వాటర్ లేదు, కానీ ఆల్మోస్ట్ చుట్టూ వాటర్ మధ్యలో కొండ. ఇది చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది ఈ ప్లేస్. లిటరల్లీ ఆసమ్ అంతే. ఇంకా బోటు చేపలు వెళ్ళి చేపలు పడుతున్నారు. బోటు చాలా బాగుంది కదా. నిజంగా మనకి ఎక్కడి నుండి చూస్తేనే మొహం తిరుగుతుంది. వాళ్ళ దగ్గర నుండి అలాగా ఆ బోటింగ్లో వెళ్ళడం అన్నది గ్రేట్రా. నాకు అదే అనిపిస్తుంది, ఎంత చాలా భయంకరమైన ప్రదేశం ఇది. వాళ్ళు ఏం చేస్తున్నారు, చేపలు పడుతున్నారా ఏంటి, ఏం పట్టినట్టు కనపడట్లేదు, కానీ బోట్ వేసుకుంటారా ఏమని వెళ్ళిపోతున్నారు. ఒక క్రేజీ మూమెంట్ ఇది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఈ సీతపాలెం బీచ్ ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా ట్రెక్కింగ్ చేసి టాప్ వ్యూ పాయింట్ చూడండి. ఈ టాప్ నుంచి బీచ్ కనిపించే వ్యూ పర్ఫెక్ట్ ఉంటుంది, చాలా బాగుంది.